రోడ్ల పక్కన ఉంటూ ఆ యొక్క చెత్త కాగితాలు, ముళ్ళినటువంటి కాగితాలు, ఇది పడేసినటువంటి వ్యర్థ పదార్థాలను ఏరుకుంటా ఉన్నారంటే కనుక ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందా రాలేదా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకడేమో బంగారు పట్టాల్లో తింటున్నాడు, ఒకడేమో మట్టిలో తింటా ఉన్నాడు, ఒకడేమో 5 స్టార్ హోటల్లో తింటా ఉన్నాడు, ఒకడేమో దీన్ని పడేసినటువంటి ఆకులు ఏరుకుని ఆకుల్లో ఉండేటువంటి ఆహారం తింటున్నాడంటే కనుక ఇది నిజంగా స్వాతంత్రం వచ్చిందా అని అడుగుతూ ఉన్నాం. కనుక ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ వర్గాల మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప నీకేదో బియ్యం ఇచ్చాం, నీకెక్కడో మునిగిపోయిన దగ్గర స్థలం ఇచ్చాం, లేకపోతే నీకు బడిలేని కూడా నీ పిల్లల్ని బడికి చదివించు, నీకు ఆహారం లేకుండా నువ్వు పనిచేయాలనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనందరూ కూడా వ్యతిరేకించాలి. ఏం చేద్దంటే జీవన విధానాన్ని ఆలోచించి జీవించాలి. నా కొడుకు పెద్ద సూటు కొనేసి చేస్తా ఉంటే నీ కొడుకు కనీసం బట్టలు కూడా లేకుండా ఉంటే ఆడి పసికాయ ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ రోజున సమాజానికి కూడా ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో సమాజానికి కూడా అంతే బాధ్యత ఉంది. చదివించగలిగినటువంటి డబ్బున్నటువంటి వ్యక్తులు, అణగారిన వర్గాలు, సంచార జాతులు, సమాజానికి దూరంగా నెట్టబడినటువంటి కొన్ని వర్గాల యొక్క పిల్లల్ని చదివించాలి. అది నిజమైనటువంటి ప్రజాసేవ తప్ప నేనేదో గుడికి 10 కోట్లు ఇచ్చి దేవాలయం కట్టించాను, 10 కోట్లు ఇచ్చి చర్చి కట్టించాను, 5 కోట్లు ఇచ్చి మసీదు కట్టించాను, ఇవన్నీ కూడా వ్యర్థం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నువ్వు నిజంగా 10 మంది పిల్లలు చదివించు, 2 పిల్లలన్నా బాగుపడతాడు, ఒకడు కాకపోతాడు, ఒకడు దాకపోతాడు. సమాజంలో సమానత్వం ఏర్పడుతుంది తప్ప నువ్వు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఎంగిలి మెతుకుల వల్ల బతుకులు బాగుపడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ప్రభుత్వాలు వ్యత్యాసాన్ని తగ్గించాలి, చదువులు చెప్పాలి, వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించాలి. అలాగే సంఘానికి దూరంగా మురుగుబాటులో నివసించేటటువంటి వీరికి అనేక అనారోగ్యాలు ఉంటాయి, బాగు చేయించుకోలేదు. సుదీర్ఘమైనటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి వారు చేయించుకోలేదు. కానీ దివంగత రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ ద్వారా కొంత వెసులుబాటు ఇచ్చారు. కానీ ఈ రోజున ఆ యొక్క ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా లేదని మన గుడి మీద చేయించారు. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక అణగారిన వర్గాలు, సంచార జాతులకి ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి, ఆ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా వాడు ఏ హాస్పిటల్లో ఉన్నా ఆ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటటువంటి అవకాశం. ఏదో ఒక మొబైల్ హాస్పిటల్ పెట్టాలి. ఎవరైతే సంచార జాతులు చెట్ల కిందో పుట్ల కిందో ఎక్కడ జీవిస్తా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఫోన్ చేస్తే వెళ్ళి వారికి వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉండాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. వైద్యం లేదు, విద్య లేదు, బతుకు తెరువు లేదు. అప్పుడు ఏం చేస్తారు? మనిషి తప్పుడు మార్గాలు అవలంబిస్తూ ఉంటాడు. అంటే ఎవరు మనుషుల్ని తప్పుడు మార్గంలోకి ఎడుతూ ఉన్నారో వారి యొక్క పేదరికం ఎడుతూ ఉందా, వారి యొక్క కనీస అవసరాలకు ఎడుతూ ఉందా అనేది మనం ఆలోచించాలి. కనుక ఖచ్చితంగా ఎవరైతే మన పట్ల ఆలోచనతో ఉన్నారో, ఎవరైతే మన వర్గానికి ఈ సౌకర్యాలు తీర్చాలనుకుంటా ఉన్నారో, ఏ రాజకీయ పార్టీలు అయితే అవగాహనతో సంచార జాతుల పట్ల కానీ, పేదల పట్ల కానీ, వెనుకబడిన వర్గాల పట్ల కానీ, ఈ సమాజానికి దూరంగా నెట్టబడిన వర్గాల పట్ల కానీ అవగాహనతో ఉన్నారో ఎవరనేది ముందు మనం ఐడెంటిఫై చేయాలి. అంతే తప్ప నువ్వు వేరే పార్టీ, నేను వేరే పార్టీ, మనకి తింటాకే లేదు, మనకు పార్టీలు గొడవలు తగదలు మనకు కాదు. మనకు ఓటు ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనేది మహా ఆయుధం. దాన్ని వేసేటప్పుడు
వర్గాల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకులు ఎవరు? ఈ వర్గాల పట్ల ఆలోచన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక నేను దగ్గర కాదు, మీరు సంచారాలు అంటే నాకు తెలిసి చాలా తెలివైన వాళ్ళు. ఎందుకు తెలివైన వారు అంటా ఉన్నారంటే సమాజంలో అందరినీ మీరు చూస్తారు, మేము కొన్ని వర్గాలని చూస్తాం. కానీ మీరు సమాజంలో తిరిగేటప్పుడు నాకు వీధులకు వెళ్ళినప్పుడు నలుగురు మనుషులతో కనిపించినప్పుడు ఎవరు ఎలా ఉండాలని మీరు అర్థం చేసుకోగలరు. కనుక మీ యొక్క హక్కుల కోసం పోరాటం చేయాలి, మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించాలి. మన యొక్క బతుకుల మార్గానికి అవసరమైతే తిరుగుబాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ సందర్భంగా వీరన్న గారిని అభినందించాలి. ఎంచేతంటే వీరన్నని డబ్బున్నవాడు కాదు, చదువున్నవాడు కాదు, లేకపోతే వెనకాల 10 మంది ఉన్నవాడు కాదు. కానీ అతని యొక్క ఆలోచన, అతని యొక్క పట్టుదల, అతని యొక్క సమాజ స్పృహ అతను నడిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. అలాగే మనందరం కూడా ఎందుకు వీరన్నని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా నాయకత్వం చేయకూడదు? వీరన్నలాగా ఎందుకు మనం మాట్లాడకూడదు? వీరన్నలాగా మనం ఎందుకు నాయకత్వం వేయకూడదు? వీరన్నలాగా మనం కూడా ఎందుకు తిరుగుబాటు చేయకూడదు? వీరన్నలాగా మన జాతుల కోసం మనం ఎందుకు పనిచేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గొంతు మీద చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వీరన్నకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనకే ఉన్నాయి, వీరన్నకి ఉన్నటువంటి ఆలోచన మనకే ఉంది. కానీ మనకి బాధ్యత లేదని చెప్పి తెలియజేసుకుంటాం. నీ సమాజం పట్ల, నీ వర్గాల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఆలోచన పట్ల, నీ అవసరాల పట్ల నీకు అవగాహన ఉండాలి, బాధ్యత ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఈ వర్గాలని సమాజంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కనీసం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయినా మన బతుకులు మనం బాగు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి మరి వీటికి ప్రతి సంవత్సరం పెడతారు, ఒకసారి అస్సాంలో పెడతాడు, ఒకసారి పాపలు పెడతాడు, ఒకసారి తోడలు పెడతాడు, విజయవాడలో పెడతా ఉంటాడు, ఈరోజు దేవాలయంలో పెట్టాడు. ఇది ఇంకా మన యొక్క బాధ ఏదో వచ్చాము, వేరే పిలిచాడు, మోషన్ అయితే వచ్చారు, లేకపోతే ప్రసాద్ లాల్ గారు వచ్చారు, ఎవరో వచ్చారు అనేటువంటి విషయం కాదు. కానీ మనం మాత్రం ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్ళామన్నది కాకుండా ఏమి నేర్చుకున్నాం, ఏమి చేయగలుగుతున్నాం, ఏమి చేయగలం అనేటువంటి విషయాలపై దృష్టి పెట్టి ఎక్కడి నుంచైనా మనలో నాయకత్వం పెరగాలి, ఆలోచన పెరగాలి. మనకి కావాల్సినటువంటి అన్ని విషయాలు సమాజంలో కూడా మనకు కూడా ఒక స్థానం ఉండాలి. అందరితో మనం సమానమే. పుట్టేటప్పుడు ఎవరు కూడా చెప్పలేదు ఒక సంచార జాతంగా పుట్టాలను, ఒక షెడ్యూల్ క్యాస్ట్ గా పుట్టాలను, లేదా ఒక క్షత్రియుడిగా పుట్టాలనో, ఒక అగ్రవర్ణంలో ఉండే బ్రాహ్మణుడిగా పుట్టాలనో ఎవరు కోరుకోరు. అది విధి. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రయోజనంగా కావాలని చెప్పి ఒక కోరిక మాత్రం ఉండాలి. మన కాకపోయినా రాబోయే తరంలో మన పిల్లలైన ముందుకెళ్ళడానికి మన భవిష్యత్తు మనం నిర్ణయించుకోవాలని చెప్పి ఇటువంటి సమావేశాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. రెండవ వేల లాంటి వ్యక్తులను చూసి ఈ సమాజానికి మనం చేయగలిగినంత చేయడం, రాబడటం మన ఎదుగుదలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘం వారిని, ముఖ్యంగా పెద్ద వీరన్న గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.